సింపుల్. వన్స్ అగైన్ హ్యాపీ దివాళీ అందరికీ మా ఫ్యామిలీ సైడ్ నుంచి. టుడే బ్రేక్ఫాస్ట్ స్పెషల్ మా అమ్మ నాటుకోడి చికెన్ వడ చేసింది. బై ద వే పులిహోర మా అన్నయ్య చేశాడు, సూపర్ టేస్టీగా ఉంది. ఇంకా రసం, వైట్ రైస్, స్వీట్. ఐ ఫర్గాట్ టు షో స్వీట్. ఏమైనా మా అమ్మ కుకింగ్ స్కిల్స్ మ్యాజిక్ గైస్. షీ కుక్స్ వెల్ అండ్ సూపర్ టేస్టీ. ఇంకా అందరం కలిసి తినేసాము. ఇంకా రెడీ అవుదాం అనుకున్నాను ఆఫ్టర్నూన్ మా అత్తమ్మ హోమ్కి వెళ్ళేకి. ఇంకా హెయిర్ స్ట్రైటింగ్ చేసుకుందామని స్టార్ట్ చేశాను హీట్ ప్రొటెక్షన్తో. ఓకే గాయస్, ఈ గ్యాప్లో ఒక చిన్న బ్యాక్ స్టోరీ. నేను చాలా బ్యూటిఫుల్ డ్రెస్ ఒకటి ఆర్డర్ చేశాను, బట్ దీపావళి ముందు అది డెలివరీ అవ్వలేదు. సో డ్రెస్ రాలేదు. నిజం చెప్పాలంటే ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ అలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఈ టైంలో నాకున్న ఒకే ఒక ఆప్షన్, ఐ హ్యావ్ న్యూ టీషర్ట్ అండ్ జీన్స్. సో నో వరీస్, దాంతో అడ్జస్ట్ అవుదాం అనుకుంటున్నాను. ఎలాగైనా హ్యాపీగా దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ అలాగే గైస్, మీరు ఎవరైనా హెయిర్ స్ట్రైట్నర్ ఒకటి తీసుకోవాలని అనుకుంటున్న పని అయితే బై దిస్ స్ట్రైట్నర్ గైస్. ఐకానిక్ గ్లామ్ అనుకుంటా. దిస్ ఈస్ ద హీరో ఆఫ్ ద ఇయర్ ఫర్ మీ గైస్. 2025లో నేను కొనిన బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. దిస్ ఈజ్ సూపర్ సూపర్ సూపర్. ఇది అసలు అల్టిమేట్గా వర్క్ అవుతుంది ఎంత హెయిర్ ఉన్నా. కానీ దీంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్స్ వెరీ స్లిమ్ గైస్. మనం కొంచెం రెగ్యులర్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం కొంచెం అడ్జస్ట్ అయ్యేకి టైం పడుతుంది అన్నమాట. స్ట్రైట్నింగ్ అంతా చేసుకొని అయిపోయాక నాకు ఒక ఏదో ఐడియా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు స్ట్రైట్నింగ్ ఎందుకు కలిసి చేసుకుందాం అనుకున్నా. నాకు రాదు బేసిక్గా కలిసి అనేది, కానీ ఒకసారి ట్రై చేద్దాంలే, నా ఫేస్ మీద కూడా బాగుంటుందేమో అని ట్రై చేశాను. అది బిస్కెట్ అయిపోయింది. చూడండి, ఈడ వరకు ఓకే. అది కూడా కాదు నా బాధ. ఉన్న స్ట్రైట్నింగ్ కూడా చేసుకున్న స్ట్రైట్నింగ్ కూడా కలిసి చేసే కాడికి మిగతా హెయిర్ కూడా ఫ్రిజీగా అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాలి. నాకంత ఓపిక అస్సలు లేదు. కానీ న్యూ థింగ్స్ ట్రై చేయడంలో ఏం తప్పు లేదు. ఫెయిల్ అయినా పాస్ అయినా సరే, ట్రై చేసాం కదా, ఇంక నెక్స్ట్ టైం అయినా వస్తుందిలే. మరీ అంత బ్యాడ్గా ఏం చేయలేదు, పర్లేదు. కొన్ని ఏళ్ళ బాగానే వచ్చింది, ఇంకా బాగా వచ్చింది. నేను కుమ్ చేసేసాను, నేను చూసుకోలేక ఇంకా బాగా వచ్చింది. నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడు లెసన్ ఏంటంటే కొత్త థింగ్స్ ట్రై చేయొచ్చు, కానీ అప్పుడప్పుడు ఈ విధంగా కూడా ఫెయిల్ అవుతుంటాయి. సో అవి ఫెయిల్ అయినా సక్సెస్ అయినా తీసుకొని ఓపికగా ఉండాలి నాలాగా. లాస్ట్కి చాలా సింపుల్గా రెడీ అయ్యాను. పోనీటైలే వేసుకున్నాను. ఇంకా హెయిర్ ఏం మెయింటైన్ చేయలేక. ఇంకా నా డ్రెస్ గురించి ఒకటి చెప్పాలి. దివాళీకి ట్రెడిషనల్గా తీసుకుందామని ఒక డ్రెస్ చూశానన్నమాట మింత్రాలో. దాన్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటే దాని డెలివరీ డేట్ 24 అలా ఉందన్నమాట. అందువల్ల నా దివాళీ డ్రెస్ మిస్ అయ్యింది. ట్రెడిషనల్గా లేదు. ఇప్పుడు వచ్చి అక్కడ ఆల్రెడీ ఒక టీషర్ట్ ఉన్నిందనమాట కొత్తది, ఇంకా దాన్నే స్టైల్ చేస్తున్నాను. ఇది వచ్చి ఫ్రమ్ వెస్ట్ సైడ్. ఇది వచ్చి జీన్స్ వచ్చి ఫ్రమ్ స్టైల్ యూనియన్ అనుకుంటా. ఇది మా అన్నది, వాడు వేసుకుంటాడో. ఇప్పుడు 2 తెచ్చుకున్నాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటాడు, ఏది వేసుకుంటాడో నాకు తెలీదు. ఇది వచ్చి స్వెట్ షర్టా కాదు, ఇది వచ్చి హుడ్డీ, ఇది షర్ట్.
ఇది వచ్చి లైఫ్ స్టైల్ నుంచి అనుకుంటా, వేసుకున్నప్పుడు చూపిస్తాను మీకు నా అవుట్ఫిట్, మా అన్న అవుట్ఫిట్ కూడా చూపిస్తాను, అందరు ఫ్యామిలీ అవుట్ఫిట్స్ అంతా చూపిస్తాను మీకు. హాయ్ గాయ్స్, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. చెప్పమా, ఎందుకు మాట ఇంత సీరియస్గా చూస్తున్నావు? నవ్వు మా మమ్మే, అది తిప్పెట్టదు. మమ్మీ మా అమ్మ పల్లవి లేదా ఏం ప్యాకెట్ పాను చుచ్చుబుడ్డి పెడతావా? చుచ్చుబుడ్డి ఏం రాదు, ఒక్క మోని జాగ్రత్త. Huh?